త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ పేరుతో కొంత నష్టపోయామన్న కేటీఆర్ తిరిగి టీఆర్ఎస్ గానే ఉంచాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ హయాంలో కొన్ని తప్పులు చేశామని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తామన్నారు. తమ లక్ష్యం కాంగ్రెస్ ను గద్దె దించడమేనన్నారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, విశ్లేషకులు, అదేవిధంగా పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు. ముందుగా జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ తెలంగాణలో పాదయాత్రల పరంపర కొనసాగుతుంది. అంటే గతంలో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్, ఆ తర్వాత యువగలం పేరుతో లోకేష్, ఆ తర్వాత మొన్నటికి మొన్న అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు. అక్కడ ఏపీలో జగన్ పాదయాత్ర చేయబోతున్నారు. ఏంటి పాదయాత్ర ఎలా చూడాలి మనం? సందీప్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. అంటే పాదయాత్రలు చేయటం వల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి రాజకీయ నాయకులు. ఒకటి వచ్చేసేమో ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ పాగా వేయాలి, ఎక్కడ భూములను కొలగొట్టాలి, ఎక్కడ భూములు వేకెట్గా ఉన్నాయి, ఎక్కడ ప్రజల భూములు లాక్కోవాలనేది ఒక అంశం. ఇంకొక అంశం వచ్చేసి ఇప్పుడు తిన్నది మొత్తం అరిగేదాకా తిరగడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నది ఇది ఉన్నది. కానీ ఒకప్పటి పాదయాత్ర, నిజంగా పాదయాత్ర అనేది మనం చూసినట్టు అయితే ఎక్కడైతే పరిస్థితులను ఆ పరిస్థితులను తెలుసుకొని అవగాహన చేసుకొని ప్రజల కోసం పనిచేసే విధానాన్ని పాదయాత్ర అంటే ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకుండే కష్ట సుఖాల్లో భాగస్వామిగా ఉండటం అనేది ఒక అప్పటి అంశం. కానీ ఇప్పటి అంశం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు భూదాన్ అంటుంటాం. భూదాన్ లోపల అప్పుడు పాదయాత్ర మొదలైన పాదయాత్ర ఇది. అంటే ప్రజలతోని మమేకమై అక్కడ ఉండే పరిస్థితులను తెలుసుకొని ఆ భూదానం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం పాదయాత్ర జరిగింది. సత్యాగ్రహం కోసం గాంధీజీ పాదయాత్ర చేశారు. కాన్సీరాము అధికారం కోసం పాదయాత్ర కాన్సీరామ్ గారు చేశారు. ఇట్లా ఉప్పు సత్యాగ్రహం లోపల మాకు ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ అయితే మాకు నీళ్లు కావాలని అంబేద్కర్ గారు చేశారు. సో ఇందిరాగాంధీ గారు ఎక్కడ చేసినట్టయితే నాకు దాఖలాలు లేవు. మరి జితేంద్ర అన్న ఏమైనా చెప్పాలి. నాకు ఎక్కడో దగ్గర అంశాన్ని ఉంది కానీ అది పాదయాత్ర అయితే కాదు. సో అది భూపాలు అంశాల మీద కొంత జరిగింది. అది పాదయాత్ర కాదు కానీ అక్కడికి తను ఒంటరిగా నడుచుకుంటూ పోయిన దాఖలాలు ఉన్నది. అది వేరే విషయం. అది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు నాయకులు ప్రజల దగ్గర పోవడానికి పాదయాత్ర జరిగింది. దాన్ని హర్షిస్తాం. కానీ ఇప్పటి పాదయాత్రలు అంటే 420 పాదయాత్రలు ఇవన్నీ. ఏ పార్టీ తీసుకున్నా, ఏ నాయకుడు తీసుకున్నా కూడా పాదయాత్ర అనేది వాళ్ళ పరిస్థితుల్లో అవసరంగా తీసుకొని ఏం లాక్కోవాలి అంటే ఇప్పుడు నేను ప్రజలకు చెప్పాల్సిందంటే పాదయాత్ర పేరుతోనే మీ దగ్గరికి నాయకులు ఎవరైనా వచ్చినట్టు అయితే మీ లోకల్లో చెంబులు తలలు లాక్కోవడం కోసం మాత్రమే. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఏం పీకి పడేసిండు కనుక, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి ఏం పీకి పడేసిండు, భారత్ జోడో యాత్ర రాహుల్ చేసిండు, సరే దాన్ని ఒక కొంత స్పష్టత ఉంది ఆయన. కానీ ఇక్కడ భారత్ జోడో యాత్ర మాత్రం ఫెయిల్ అయిపోయింది. జయరాం గారు, భారత్ జోడో యాత్ర ఫెయిల్ అయిపోయింది, మిగతా అన్ని పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి. అంటే అన్ని పార్టీ అధికారంలోకి వచ్చాయి. దాన్ని అధికారం అనేది ముఖ్యం కాదు సందీప్. ఇక్కడ పాదయాత్ర అనేది ప్రజల సమస్యలు తీసుకొని ప్రజల కోసం మమేకమై ప్రజా అంశాలను అక్కడ అధికారం వస్తేనే సక్సెస్, అధికారం రాకపోతే ఫెయిల్యూర్ అనేది కాదు. అక్కడ దాన్ని మనం ఒక అధికారంతోనే ముడిపెట్టలేం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఐఎమ్ వెరీ యంగ్, నాది అప్పుడే స్పెషాలిటీ కంప్లీట్ చేసేసుకొని నేను సూపర్ స్పెషాలిటీ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న టైం లోపల ఆరోగ్యశ్రీ అనే దాన్ని ఒకదాన్ని ఎట్లా తీసుకొస్తే మన గుండె జబ్బుల అంశాల మీద కొంచెం మందకృష్ణ ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు దాని మీద డిస్కషన్ చేసినప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు ఆ డాక్యుమెంట్ రాయటం కోసం. అంటే ఈరోజు దాన్ని ప్రజల కోసం. సో అప్పుడు కరెంటు వైర్ల లోపల బట్టలారేయాలనే అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కాదు ఉచిత కరెంట్ చూపిస్తాం అనే దాన్ని ఉచిత కరెంట్ చూపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు
బర్కత్పూర్ లోపల ఇద్దరు ముగ్గురు సబ్జెక్టు కరెక్షన్ ఇద్దరే అనుకుంటాను పోలీస్ కాల్పులలో చచ్చిపోయారు. ఏది విద్యుత్ ఛార్జీల నిర్ణయాలు పెంపును నిరసన లోపల భాగంగా ఇది జరిగింది. సిపిఎం జాయింట్ గా చేసిన వెంచర్ లోపల. అంటే ఇవన్నీ ప్రజల కోసం చేస్తున్న అంశాల లోపల ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు పాదయాత్రలు చేసి ఏం చేసిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాయని ఇళ్ళన్నీ కూడా పెరుపుకుంటున్నాడు. దానికి ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన అంశాల లోపల బట్టి విక్రమార్క, హాస్పిటల్ లోపల మందులు సూదులు కనుక కొనకుండా రాజనరసింహ, ఈ రోజు కులం కుటుంబం వచ్చేసి రేవంత్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆలీబాబా చాలీ చోర్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే పాదయాత్రల మీద దయచేసి నాకు ఎలాంటి సదాభిప్రాయం లేదు. ఈ రోజు దొంగల యాత్ర అనేది అంటే చాలా బాగుంటుంది అనేది. ఈ రోజు రాజకీయ పార్టీలు యాత్ర పెడుతున్నాయి అంటేనే దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది. రేపు మాపో మేము ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే అది కూడా చెప్తాం. ఓకే, రైట్. పవన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది మీకు కూడా తెలుసు. అంటే పార్టీ పేరు మార్పు వల్ల మేము కొంత నష్టపోయాం, మరి దాన్ని మళ్ళీ సరిదిద్దుకున్నామని చెప్పారు. అదేవిధంగా పాదయాత్ర చేయబోతున్నా ప్రకటించారు. ఏంటి పాదయాత్ర సెంటిమెంట్ ఏంటి అసలు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పార్టీ పేరు మార్పు అంటే కొంతమంది తెలంగాణకు పేగుబంధం బీఆర్ఎస్ పెట్టడం వల్ల పేగుబంధం అక్కడ కట్ అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ అక్కడనే పోయింది, ఇక తెలంగాణలో వీళ్ళకేం పని అది ఇది అన్నట్టుగా కొంతమంది రాజకీయ ప్రతిపక్ష నేతలు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పెడితే మంచిగా ఉంటది అని అనుకుంటున్నారు. వీటన్నిటిని అంటే సూచనగా తీసుకొని రామన్న గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ పార్టీ పేరు మార్పు అనేది జరిగిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ గా ముద్రపడ్డది. ఆ బీఆర్ఎస్ గా ముద్రపడిన తర్వాతనే కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి కొడుతున్నది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు టీఆర్ఎస్ గా ఉన్నా బీఆర్ఎస్ గా ఉన్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీ పనిచేస్తున్నది. ఇక ఆనాడు ఎవరో చెప్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు కేసీఆర్ గారు, ఆనాడు ఎవరో చెప్తే తెలంగాణ కోసం కొట్లాడలేదు, ఆనాడు ఎవరో చెప్తే ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకురాలేదు. అందరినీ ఏకం చేసుకొని సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఆయన ఆలోచనలు రక్తమాంసాలను కరిగించి టీఆర్ఎస్ పార్టీగా పెట్టి, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మిగిలిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీగా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ చేసిన ఏవైతే రైతులకు కానివ్వండి, తెలంగాణలో అభివృద్ధి కానివ్వండి, ఇదంతా అభివృద్ధి ఇదంతా పాలన దేశంలోకి రావాలనేసి బీఆర్ఎస్ పార్టీగా రూపొందడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీగా రూపొందిన దగ్గర నుంచి వెళ్ళి కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి ఏ విధంగా యుద్ధం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ మీద అనేది మీకు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సాధించిన విజయాలే కానివ్వండి, బీఆర్ఎస్ గా మారిన తర్వాత దేశంలో ఎక్కడ ఈ పార్టీకి హక్కున చేర్చుకుంటారో మహారాష్ట్రలో కానీ బీఆర్ఎస్ పేరు తర్వాత అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళిన మీరు దాని తర్వాత రాష్ట్రంలో కొంచెం మేర నష్టం వాటిల్లిందంటే ఒప్పుకుంటారా? నష్టం వాటిల్లిన మాట వాస్తవం అండి. అంటే నష్టం అంటే బీఆర్ఎస్ గా అయిపోయింది అనేసి ప్రతిపక్షాలు ఇక టీఆర్ఎస్ తో సంబంధం లేదు, పేగుబంధం దిగిపోయింది అని కొన్ని చేసిండ్రు కదా ఏవైతే, దాని వల్ల కొంచెం నష్టం జరిగిన మాట వాస్తవము. ఇంకొకటి పాదయాత్ర గురించి అని అంటే పాదయాత్ర అనేది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు నేను చిన్నపిల్లను. ఏంటంటే కరెంటు గురించి కానివ్వండి, నీటి కష్టాల గురించి కానివ్వండి, ఆరోగ్యశ్రీ అదే వైద్యం కోసం పేదలు పడుతున్న కష్టాలను కానివ్వండి చూసి చెలించి మంచి మంచి పథకాలను తీసుకొచ్చిండు. ఇప్పుడు రామన్న గారు పాదయాత్ర చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తుందో, అన్యాయానికి గురి చేస్తుందో, ప్రాజెక్టులను పడావు పెడుతుందో, రైతులను ఆత్మహత్యలకు ఉసిగొలుపుతుందో, నేతన్నలు ఆత్మహత్యల దారి పడుతున్నారో, ఆటో అన్నలు కానివ్వండి, ప్రతి ఒక్క సామాజిక వర్గము బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా కుంగదీస్తున్నాడు అనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు. హైడ్రా తోటి హైదరాబాద్ నే కాకుండా పక్క ఏదైతే తెలంగాణనే అన్యాయం పట్టిస్తున్నారో వాటన్నిటి మీద పాదయాత్ర చేయదలుచుకున్నారు. పవన్ గారు టీఆర్ఎస్ పేరు ఇప్పుడే ఎందుకు ప్రస్తావన తెచ్చారు? అంటే కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు.
అదే నేను చెప్పినాను కదా అండి, ఎవరో చెప్తే టిఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు పెట్టలేదు, ఎవరో పెడతా అంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టలేదు. ఆమె ప్రస్తావన ఎందుకు తెచ్చిండ్రు అనేది ఆమె. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మీరు రూపాంతరం చెందినప్పుడు టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు, నేను పెట్టుకునే సిద్ధంగా ఉన్నట్టు కవిత చెప్తా ఉన్నారు కదా. ఇక అంటే పెట్టుకుంటారు కావచ్చు, అంటే అట్లా పెట్టుకోవడానికి కూడా లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ అవుతుందా, టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందా అనేది ఇప్పుడు అది చర్చ అవసరమే లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల్లోకి వెయ్యింది, బీఆర్ఎస్ గానే ఉంటది అని అయితే నేను అనుకుంటున్నాను. రైట్ జితేంద్ర గారు, గుడ్ మార్నింగ్. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము శిరసావహిస్తాం అంతే. ఇంకా జితేంద్ర గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు, ఇప్పుడు పాదయాత్రకు సంబంధించి కేటీఆర్ సిద్ధమయ్యారు, అప్పట్లో మీరు అంటే బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అంటే మీరు అంటే ప్రభుత్వంలోకి రావడానికి వెనుక బలమైన కారణం ఏంటంటే పాదయాత్ర, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీలా? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, తర్వాత ప్యానెల్లో ఉన్న వారందరికీ మీకు అందరికీ నమస్కారాలండి. సరే, పాదయాత్ర అనేది అది ఒక మంచి కార్యక్రమే గాని అది ఒక మంచి ఉద్దేశంతో చేస్తే తప్పలేదండి. ఎవరు చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు అనేవాడు ప్రజల మమేకమై ప్రజలతో పనిచేస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ప్రజల సమస్యలు అనేది తెలిస్తే అంటేనే పాదయాత్రలో తెలుస్తాయి, డోర్ టు డోర్ అయినప్పుడు. కాబట్టి పాదయాత్ర అనేది మంచి ఉద్దేశం. మేము కోరుకునేది ఒకటే అండి, ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ గా ఉండాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు గడిచినటువంటి దాదాపుగా 26 నెలల నుంచి కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, మరి అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, ఒక ప్రతిపక్ష హోదా తీసుకుంటున్నాడు. అదే విధంగా 1,50,00,000 రూపాయల జీతాలు తీసుకొని సెక్యూరిటీ అంతా తీసుకుంటున్నాడు. మేము ఒకటే కోరేది, మేము ప్రజల సంక్షేమం కోసం మరి గడిచినటువంటి 10 సంవత్సరాలలో ప్రజలు తిరస్కరిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ రాష్ట్రంలో. మా రేవంత్ రెడ్డి గారు ఒక సంక్షేమం పరంగా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రూపకంగా మరి ముందుకు పోతున్నారు. మరి గడిచినటువంటి 24 నెలల్లో అనేక సంక్షేమ ఉద్యోగాలు గాని, అదే రైతు ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ గాని, మరి అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా గాని, విద్య, వైద్యం, అన్ని రంగాలలో మరి చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో చేయగలిగింది. ఈ రోజు పెట్టుబడులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఒక 8 లక్షల కోట్ల రూపాయలు. మరి ఒకవైపు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకుంటూ రాష్ట్రం సంక్షేమం వైపు పోతుంది. కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎన్ని పాదయాత్రలు చేసి ఎన్ని చేసినా కూడా చేసేది ఏం లేదు, వరంగురేది ఏం లేదు. ఈ రోజు పరిస్థితి చూసింది కదా. ఇంతకు ముందు మనకి 2 నెలల పాలన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ కొంతమేర పెరిగింది అంటే ఒప్పుకుంటారా? ఎక్కడ పెరిగిందండి? ఇప్పుడు చూడు, మీకు బై ఎలక్షన్స్ లో 2 మేమే గెలిచినాము, సర్పంచ్ ఎలక్షన్స్ లో హైయెస్ట్ గా మేమే గెలిచినాము. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున 94 మున్సిపాలిటీస్ మేమే తీసుకోగలిగినాము. కార్పొరేషన్స్ దాదాపుగా 6 కార్పొరేషన్స్ మేమే గెలిచగలిగినాము. ఈ రోజు ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎంత పాదయాత్ర చేసినా గడిచినటువంటి 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. చేయాల్సినటువంటి చాలా ఉండేవి వాళ్ళకు. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనే రూపకంగా వచ్చినప్పుడు నీళ్ల విషయంలో కొంత ఫెయిల్ అయిపోయినరు, నిధుల విషయంలో తెచ్చుకోలేకపోయినరు. ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం కట్టిండు, మరి పదే అనేక సందర్భాలు చెప్తున్నాను. మోడీ గారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు దాదాపుగా 1,00,000 కోట్లు పెట్టి కట్టిండ్రు అంటున్నారు కాళేశ్వరాన్ని. ఆ డబ్బంతా వృధా అయిపోయింది కదా. ఈ రోజు అదే మరి మోడీ గారితో తెచ్చుకున్నట్టు అయిపోతుండే, ఒక జాతీయ ప్రాజెక్టు ఒకటని తెచ్చుకుంటే అయిపోతుండే కదా. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండే. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కు ప్రభుత్వ పరంగా ఈ రోజు మోడీకి అనుబంధంగా పనిచేసినప్పుడు మరి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండే. ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు, ఈ రోజు మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వైపులో అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా కూడా ఈ రోజు మా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల సంక్షేమంగా మీరు చూడండి. ఈ రోజు మాకు ఒక గేమ్ చేంజర్ సన్న బియ్యం అనేది. అన్ని 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ సన్న బియ్యాన్ని ఇచ్చే అనేది ఆలోచనే రాలేదు కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆ దొడ్డు బియ్యం ఎంతసేపు వాళ్ళ ఉన్నటువంటి రేషన్ డీలర్లు ఒక మాఫియా టైప్ నడుపుంటారు దాన్ని అంతా. కాబట్టి ఈ రోజు మరి అటువైపు రైతుల సంక్షేమం, ఇటు పేదవారి సంక్షేమం, మరి ఒకవైపు ఉద్యోగుల విషయంలో ఉద్యోగాలు ఇవ్వడం గాని, పెట్టుబడులు తీసుకురావడం గాని, అన్ని విషయాలలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎన్ని పాదయాత్రలు ఇప్పుడు అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి
ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు అప్పుడు ఎందుకు ఒక్కరు కూడా పాదయాత్ర చేయలేకపోయారు బీఆర్ఎస్ నుంచి? మా కాంగ్రెస్ లో చూడండి, మరి రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయగలిగినారు. రాజశేఖర రెడ్డి గారు అయితే బ్రహ్మాండంగా పాదయాత్ర చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కరెంటు విషయం గాని, రైతుల విషయం గాని అనేక రకాలుగా మాట్లాడినప్పుడు ఆయన ప్రజల దగ్గరకు పోయి ఆ పాదయాత్ర వల్లనే మేము కూడా పాదయాత్రలో పాల్గొన్నాను, నేను కూడా పాదయాత్ర ఏర్పాట్లు చూసినాను. కాబట్టి నాకు బాగా తెలుసు ప్రజలు ఎట్లా ఏ రకంగా ఆహ్వానించారు, ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించి 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో కాంగ్రెస్ వారి సారథ్యంలో జరిగిన విషయం మంచి విషయం అది. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే మరి వాళ్ళు ఆశీర్వదిస్తారు, ప్రజాప్రతినిధులు కాగలుగుతారు, ముఖ్యమంత్రి రాగలుగుతారు, ప్రభుత్వం రాగలుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఈ రాష్ట్రం కోసం నీళ్లు నిధులు నియామకాలు మనం టీఆర్ఎస్ మన తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టి అందులో టీఆర్ఎస్ తీసేసినప్పుడే వీళ్ళకు అర్హత కోల్పోయారండి. వీళ్ళు ఇంకేం చేయగలుగుతారు? వీళ్ళు కేసీఆర్ ఇప్పుడు తారక రామారావు గారు ఎక్కడున్నారండి? ఆయన ఉద్యమంలో ఎక్కడున్నాడు? ఆయన ఆల్రెడీ అమెరికాలో ఉండే ఈ రోజు వచ్చి ఆయన మాట్లాడితే అయిపోతుందా? కాబట్టి అది మేమేమంటున్నామంటే ప్రతిపక్ష పాత్ర పోషించమంటున్నాం. మేము కేసీఆర్ గారిని మేము రమ్మంటున్నాము, సలహాలు సూచనలు ఇవ్వమంటున్నాము, బయటికి రమ్మంటున్నాము, పనిచేయమంటున్నాము. పనిచేయొద్దని ఎవరంటారండి? రాజ్యాంగం ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత స్థానం ప్రతిపక్ష నాయకుడిది. అటు రాజ్యాంగ ప్రకారంగా అధికారులు వినాల్సిన పరిస్థితి ఉంటది, చొప్పించి చేయించుకోవచ్చు ఈ రోజు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర అంత పెద్ద గొప్ప పాత్ర. ఆయన ఈ రోజు దాదాపుగా 26 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు. ఫామ్ హౌస్ లో కూర్చొని పంట పండించుకుంటున్నాడు. వేరే వాళ్ళకేమో అంతకుముందేమో వరి ఉరి పడుతుంది అన్నారు. ఈ రోజు వరితోటి డబ్బులని రకరకాల డబ్బులు సంపాదించుకుని వ్యవసాయం చేసుకుంటుండు. కానీ అది కరెక్ట్ కాదు. అది రావాలి, కేసీఆర్ గారు రావాలి బయటికి, కేటీఆర్ గారు రావాలి బయటికి. వస్తే తెలుస్తుంది ప్రజలు ఏ విధంగా చూస్తారు అనేది తెలుస్తుంది కదా. ఎన్ని పాదయాత్రలు చేసినా వాళ్ళకు మేము దీర్ఘకాలికంగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. జయరాం గారు ఏం చెప్తారు? అంటే పాదయాత్రలో సమస్య కాబట్టి దాని గురించి మాట్లాడదాము. దీర్ఘకాలిక ముఖ్యమంత్రి గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఇక్కడ పాదయాత్ర బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ చేయలేదు కదా, పాదయాత్ర కాదు, అనేక అంశాల మీద ప్రజలతోని మమేకమై ప్రజలు ఇది కావాలనే వంట వార్పు కాంక్ష మొదలుకుంటే ఇది చెయ్యందంటూ లేదు. అవును, వంట వార్పు చేసిండ్రు, రోడ్ల మీదకి వచ్చినాం, మేము తన్నించుకున్నాము, కేసులు పెట్టించుకున్నాము. కాంగ్రెస్ లో తెలియదు కదా, ఎందుకంటే కొట్టింది చీల్చి చెందాడు కాంగ్రెస్ లో కాబట్టి ఏం చేసినామో కాంగ్రెస్ లో. ఇక రేవంత్ రెడ్డికి అయితే అసలే తెలియదు, మత్తులో ఉంటాడు, హద్దులు లేకుండా మాట్లాడుతుంటాడు. రేవంత్కి అయితే నా తెలంగాణతో సంబంధం లేదు, నా పోరాటాలతో సంబంధం లేదు. సంబంధం వల్ల ఉన్నదాల చంద్రబాబు నాయుడుతో సంబంధం, ఆ బంధాన్ని కొంచెం బలోపేతం చేసుకుంటున్నాడు. నన్ ఆఫ్ మై బిజినెస్. సో ఇట్లా చేయలేదనేది కాదు. టీఆర్ఎస్ అనేక కార్యక్రమాల ప్రతిఫలము ప్రజల కొట్లాటనే ఈరోజు తెలంగాణ అవతరించడము, తెలంగాణ ప్రజలు ఈరోజు ఊపిరి పీల్చుకోవటం, అదొకటి. ఇక నెక్స్ట్ జితేందర్ అన్న లాంటి వ్యక్తులు ఈ వర్డ్ మాట్లాడగలరు. ఎవ్వడు ఇక్కడ శాశ్వతం కాదు, ఎవ్వడు బాబు సొమ్ము ఇక్కడ రాసి లేదు. నేను ముఖ్యమంత్రిని కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, జితేందర్ అన్న కావచ్చు, పావనమ్మ కావచ్చు, సందీప్ కూడా కావచ్చు. ప్రజాస్వామ్యం అంత గొప్పది. అంటే మనం అవ్వము, నేను అవుతున్నాం ఎందుకంటే ఒక సామాన్యుడు కావచ్చు అని చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో. ఆ ప్రజాస్వామ్యాన్ని కుల్లబొడిచి ఈ రోజు దొంగల్లాగా డేగల్లాగా వచ్చేసి భూములను కొల్లగొట్టేసుకొని ధనాన్ని పక్కన పెట్టేసుకొని ఈ రోజు ఓట్లను కొనుక్కోవాలనేది ఒక స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఇష్యూ. కాబట్టి మేము అట్లా కాలే. ఇక ప్రజా సమస్యల మీదనే కొట్లాడాలంటే మాకంటే కొట్లాడినోడు ఇంకోళ్ళు లేడు. ప్రజా అవసరతలు అక్కర్లు నిజాయితీ అంటే మాకంటే రెండున్నర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 పాలన తర్వాత కేటీఆర్ పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకోవాలి? అదే చెప్పాల్సుకున్నాను. ఇక్కడ నీతి నిజాయితీల మీద ఎలక్షన్లు జరగటం లేదు, ఒక నిబద్ధత మీద ఎలక్షన్ లేవు, ఓన్లీ డబ్బులతోని మాత్రమే ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల లోపల ఎవరు ఖర్చు పెడితే జరుగుతుంటది అనే ఒక అంశం అయితే, మరొక అంశము రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాలు 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు 100 కోట్ల తప్పిదాలు చేసిండో ఆ పాపాలే ఆ రోజు వెంటబడతాయి ప్రజలు. అంతే, ప్రజలు వెంటబడడానికి గల కారణాలు ఏంటంటే మనం చేసిన పాపాలే. ఈరోజు మీకు నిన్న ఒక అడ్వకేట్ బీఆర్ఎస్ నాయకుడు ఫామ్ హౌస్ కూల్ చేసిండ్రు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్.
ఎందుకంటే 100 ఎకరాలు కొల్లగొట్టినలు అన్నారు. నేను న్యూస్ లో చూసిండే, నాకు పర్సనల్ గా తెలియదు. 100 ఎకరాలు కొల్లగొట్టినలు అన్నారు, దుర్మార్గుడు అన్నారు, దుష్టుడు అన్నారు, చేసిన అన్నారు. ఈ రోజు మోసపూరితమైన భూములను లాక్కున్నాడు, ఫామ్ హౌస్ కొల్లగొట్టు బాగుంది. మరి ఈ రోజు మీ నాయకుల ఫామ్ హౌస్ల పరిస్థితి మరి అయ్యవడు కూలగొట్టాలి? తిరుపతి రెడ్డి ఇల్లు ఎవడు కూలగొట్టాలి? దానికి సిగ్గుండాలి కదా. మీరు దొంగలను అంటే మా దొంగలు అయితేనేమో మంచోళ్ళు, పక్కోళ్ళని అయితే దొంగలు. మా ప్రజల దృష్టి లోపల అందరూ దొంగలే అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అంటే ఈ రోజు మీకు పార్టీలతోని వ్యత్యాసాల దొంగలుంటే ప్రయోజనం లేదు. ఈ రోజు కనుక మీ నాయకుల ఫామ్ హౌస్ ను కూడా కూలగొట్టేసి ప్రజలకు పంపిణీ చేసినట్టు అవుతే, ఎట్లాగూ చేయలేరు. ఎట్లా కనీసం మీరు ప్రజా అవసరాల కోసం అమ్ముకోవడం కోసం అమ్ముకునే కార్యక్రమాల లోపల ప్రజా అవసరాలు ఒకటి చెప్తుంటారు కదా, ఆ క్రమంలో చేసినా కూడా బాగుండేది కనీసం. కానీ ఈ రోజు 100 ఎకరాలు నాయకుల చేతుల కబంధ హస్తాల లోపల, పార్టీలకు ఏమాత్రం సంబంధం లేకుండా అందరు నాయకుల చేతులలో భూమి ఈ రోజు బందీ అయి ఉన్నది. భూ తల్లి ఈ రోజు బందీ అయిందన్న విషయం వాస్తవం. కానీ ఈ రోజు మరి మీరు నాయకులుగా అవతారం చెందినప్పుడేమో ఇంట్లో చిప్పలు కొట్లాడుతుంటాయి. ఈ రోజు వచ్చేసి మీరు కనీసము లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర ఎట్లున్నాయి? భూములు కావచ్చు, స్థిరాస్తులు, చరాస్తులు, డబ్బులు, నగలు, నట్ర, కథ, కార్ఖానా సర్వం ఈరోజు ఇన్ని లక్షల కోట్లు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? రేవంత్ నీ పరిస్థితి ఏంది? ఒకప్పుడు నీకున్న పరిస్థితి ఏంది? తిండికి లేని పరిస్థితే కదా. నాది నీది ఒకటే కదా. నా చేతిలో 4 ముక్కలు చదువు ఉన్నది, నీ చేతిలో ఆర్ట్ ఉన్నది. ఏది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ ఒక. మరి ఈ రోజు మనం అది నమ్ముకున్న, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులం అయితే ఈరోజు మన సంపాదన ఏ పరిస్థితి ఏంది? కానీ ఈరోజు నాయకులుగా అవతారం ఎత్తిన తర్వాత రాజకీయ నాయకులకు వచ్చిన సంపాదన ఎంత? ఇది ప్రజలు గమనిస్తుంటారు. ఈరోజు డెఫినెట్ గా ఒక్కొక్కరికి ఉంటుంది. ఎవరికి ఇక్కడ నబాబ్ జాగీర్ అని చెప్పేసి పాకా వేసి కూర్చునే పరిస్థితి లేదు. ప్రజలు అలాంటి పరిస్థితి కనుక ఉన్నట్టు అయితే ఈరోజు ప్రజలను అవమానించినట్టు, రాజ్యాంగాన్ని అవమానించినట్టు, రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించినట్టు. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి అవమానించకపోతే ఎవరైనా కూడా ప్రజల నుంచి కొట్లాడి గెలవాలి. కానీ రేవంత్ రెడ్డికి ఈరోజు కన్ను మిన్ను కానకుండా, కాంగ్రెస్ మంత్రులు కన్ను మిన్ను కానకుండా ఈరోజు చేస్తున్న పని ఏంటంటే, మేము చిరస్థాయిగా మేము ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారు. అది తప్పు. అలా అనుకున్న వాళ్ళంతా ఏం జరిగిందో మనం చూసాం. గతాన్ని చూసాము, వర్తమానాన్ని చూస్తున్నాము, ఫ్యూచర్ ను కూడా చూస్తాం. డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఈ రోజు నాయకులు అనే వాళ్ళు ప్రజల కోసము ఏ ఒక్కడు పని చేయటం లేదు. ఏం దోపిడీ చేస్తున్నారు? భూములు, విపరీతమైన భూదందా చేసేసి ఈరోజు ఎవరైనా నిరుపేదలు, నిరక్షరాస్యులు ఉంటే ఆ భూములు కూడా లాక్కుంటున్నారు. దరిద్రం ఏంటంటే వీళ్ళే కబ్జాలు పెట్టిస్తున్నారు, వీళ్ళే సెటిల్మెంట్ చేస్తున్నారు. లాస్ట్ కో 10వ పరకో ఇచ్చి పంపిస్తున్నారు. భూమి నుంచి కాదు, ఆ 10వ అది కూడా లొల్లి చేసి ఇక ప్రజల దగ్గరికి పోతే తప్ప జరిగిన పని కాదు. ఇలా కొన్ని వేల ఎకరాలు ఇప్పుడు కబ్జాలకు గురైనాయి. గత ప్రభుత్వంలో గురైంది, ఈ ప్రభుత్వంలో ఉంది. అంటే ఈ రోజు ఇన్ని వేల ఎకరాల పేదల భూములు కొల్లగొట్టుకోబోతూ ఉంటే ఇక ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత అని ప్రజలు బహిరంగంగా అంటున్నారు కదా, బహిరంగంగా తిడుతున్నారు కదా. అంటే ఈ రోజు దాన్ని రియలైజ్ కాకుండా మేం మాత్రమే చిరస్థాయిగా ఉంటామంటే అది అహంకారమే తప్పితే ఆలోచన లేని మాటలే తప్ప ఇంకోటి కాదు. రైట్. పవన్ గారు, ఇక్కడే మరొక వినిపిస్తుంది. పవన్ గారు వినిపిస్తుంది. ఇక్కడే మరొక వాదన సైతం తెరపైకి వస్తుంది. అంటే హరీష్ రావుకి ధీటుగా ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో సొంత ఇమేజ్ ని పెంచుకునేందుకు కేటీఆర్ కి సాధనంగా మారుతుందనేది ఒక భావన. నిజమేనా? వాళ్ళిద్దరు కృష్ణార్జునులు అండి. వాళ్ళకి ధీటుగా ఒకరికొకరు ధీటుగా అనేది ఉండదు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు, కలిసే పనులు చేసుకుంటారు. ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసమే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేయడం వాళ్ళిద్దరి అంతే. ఇంకా ఇంకొక మాట ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక కాంగ్రెస్ నాయకులు అన్నారు, ఏమన్నారంటే నీళ్లు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిపోయినరు, నిధులు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిపోయినరు, నియామకాలు చేయడంలో ఫెయిల్ అయిపోయినరు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు, రుణమాఫీ, విద్య, వైద్యము, పెట్టుబడులు, అప్పులు అది ఇది అనేసి మాట్లాడినరు.
ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయండి? రేవంత్ రెడ్డికి వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి వచ్చినాయి ఉద్యోగాలు. రుణమాఫీ ఎవరికైందండి? ఎక్కడన్నా ఏ ఒక్క నియోజకవర్గానికైనా రండి. 100 రోజులల్లా దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా పవన్ గారు. 60,000 ఉద్యోగాలల్లా అసెంబ్లీ సాక్షిగా ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు అనేది రేవంత్ రెడ్డే చెప్పిండ్రు. మొన్న తెలిసింది కదా ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రని. 16,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి 2.5 సంవత్సరాలైనా కూడా 16,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఏవైతే నోటిఫికేషన్ రాసిండ్రో, ఎగ్జామ్ రాసిండ్రో వీటికే కదా వీళ్ళు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అనే శాస్త్రానికి వచ్చి చేస్తున్నది. ఆనాడు మేమేసిన ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. నీళ్లు తేవడంలో ఎక్కడ ఫెయిల్ అయిపోయినామండి? ఇప్పుడు పంపులు పోస్తున్న నీళ్ళని ఎక్కడియండి? గాయత్రి పోస్తుంది, నంది పోస్తుంది, ఇవన్నీ ఎక్కడియండి? ఎవరు కట్టిండ్రండి? మీరేమన్నా కట్టిండ్రా? 60 ఏండ్లు ఆగం చేసిండ్రు కదా తెలంగాణ భూభాగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని. ఇప్పుడు నిధులు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిపోయినరు రేవంత్ కేసీఆర్ గారు అని చెప్తున్నారు కదా. 8 మంది పంచుకున్నారు కదా. మీరెనిమిది, బీజేపీ 8. మీరెన్ని నిధులు తీసుకొచ్చిరండి? మీరెన్ని జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చిరండి? మీరెన్ని రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చిరండి? కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమన్నా తీసుకొచ్చిండ్రా? ఒక్కరన్నా ఈ 8, 16 మంది ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడింది ఎవరన్నా ఉన్నారా అండి? పార్లమెంట్ లో ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు 70 సార్లు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి అనేటైనే. 70 సార్లు ఢిల్లీకి పోయి అదే పార్టీకి ముడుపులు ఇవ్వడానికి పోయిండు తప్ప మోడీ గారితో కలిసి తెలంగాణ ప్రయోజనాల కోసము, తెలంగాణ ప్రజల కోసము ఈ నిధులు కావాలని ఏదైనా చర్చించిండాన్ని ఒక వినతి, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక మాట అన్నారు. ఏంటంటే పేగు బంధం తెగిపోయింది, ప్రేమ బంధం తెగిపోయింది. బంధాలు తెగిపోడు ఉండదు. బంధం ఇక్కడ నుంచి ఆనాడు పివి నరసింహారావు తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయితే ఓర్చుకోలేను. ఈనాడు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు పోవాలి. జాతీయ రాజకీయాల ఏదైతే జాతీయ పార్టీలు తెలంగాణకైనా కానివ్వండి, ఆంధ్ర పార్టీ తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా తుంగలో దొక్కుతుంది, గంగలో దొక్కుతుంది, ఓన్లీ నార్త్ స్టేట్స్ కే డెవలప్ చేస్తుంది, నార్త్ స్టేట్స్ కే అన్ని డబ్బులు ఇస్తుంది. మనం కూడా మన అస్తిత్వాన్ని చాటుకోవాలి, మనం కూడా మన తెలంగాణ సత్తా ఏందో నిరూపించుకోవాలనేసి బీఆర్ఎస్ పార్టీగా నెలకొల్పడం జరిగింది. దాని మీద కళ్ళు మండి వీళ్ళందరూ ఒక్కటయ్యి ఆనాడు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, ఇంకో స్కామ్ అని చెప్పేసి అవన్నీ విసిరి వేసారి బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా కూర్చుండబెట్టిండ్రు. అంతే తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎంత క్లిక్ అయినరో మీకు అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి కూడా అంతే క్లిక్ అవుతారనే ఉద్దేశంతో ఆదిలోనే తొక్కాలే ఆయన అనే ఉద్దేశంతో ఈ 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి విష ప్రచారాలు చేసిండ్రు. అంతే తప్ప ఇంకొకటి లేదు. బీఆర్ఎస్ గా ఉన్నా, టీఆర్ఎస్ గా ఉన్నా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుంది, దేశ ప్రజల కోసం కూడా కొట్లాడుతుంది. కానీ బీఆర్ఎస్ గానే ఉంటది అనేది మా మాట. ఏం చెప్తారు జితేందర్ గారు? ఇంకొకటి సోదరి చెప్తూ 16,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రంటున్నట్టు 16,000 కాదమ్మా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్కసారి ఏదన్నా పత్రం ఉంటే బయట పెట్టండి అన్న. నా దగ్గర ఉంది వాయిస్, మరి అది నేను బయట పెట్టదలుచుకుంటా. చెప్తామ్మా. ఇప్పుడు గడిచినటువంటి 26 నెలల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 4 పోస్టులు సుమారుగా 8,000 పోస్టులు ఇచ్చినాం. పోలీస్ శాఖలలో 16,000, టీచర్లు డిఎస్సి విద్యాశాఖ పోస్టులు 10,000, హెల్త్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం మొదలైనవి 10,000, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్కో, జెన్కోలో 3,000, తర్వాత టీఎస్పీ, పిఎస్సి ద్వారా ఇతర శాఖలు గ్రూప్ 1, గ్రూప్ 2, ఫుడ్ సేఫ్టీ, ఏఓ, ఏఈ మొదలైనవి 20,000, మొత్తం 70,000 ఉద్యోగాలు. మీరు నోటిఫికేషన్లు ఇచ్చిపోతే కాదమ్మా, దానికి సాలరీస్ ఇవ్వాలి. సాలరీస్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు జీతాలు అనేది మేము ఇస్తాం, మీరు ఇయ్యరు కదా. బడన్ అనేది మాకు పడుతుంది. ఆ రోజు దాదాపుగా మనం రాష్ట్రం అది తెలంగాణ ప్రజల సొమ్మే కదా అన్న. అదే అమ్మా, మీరు ఇచ్చిన అట్లా కాదా. ఇప్పుడు ఉద్యోగాలు అనేది ఆ రోజే. మరి ఇప్పుడు మొత్తం 10 సంవత్సరాల 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మరి గడిచినటువంటి 26 నెలల్లో మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అన్నట్టుగా మేము చూపిస్తున్నాం కదా. ఈ రోజు నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు తల్లి. నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా జీతాలు అనేది బడనేది రాష్ట్ర ప్రభుత్వం మీద అవుతుంది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు మేమిచ్చినవి కావు, మేమిచ్చిన. ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ మేము ఎగ్జామ్లు కండక్ట్ చేసి మేము ఒక వినతి పత్రాలు ఇవ్వడానికి, ఏదైతే నియామక పత్రాలు ఇవ్వడానికి ఉందో అది ఎలక్షన్ మూమెంట్ లో ఇవ్వలేకపోయినాము. ఎలక్షన్ ఇవ్వాల్సింది కదా 10 సంవత్సరాలల్లా. ఒక్క నిమిషం తల్లి, ఇప్పుడు నువ్వు మాట్లాడినావు వినమ్మా, ఒక నిమిషం వినరా.
ఓకే, ఓకే. పవన్ గారు పవన్ గారు మాట్లాడిన తర్వాత పవన్ గారు ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడదాం. జితేంద్ర గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఉద్యోగాలు అనేది మీకు అవకాశం ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలల్లా ఎలక్షన్ కు వచ్చే టైంలో లాస్ట్ మూమెంట్ లో ఎందుకు ఇచ్చారు? గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చినటువంటి 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలలో 24 నెలల్లో మీరు నోటిఫికేషన్లు మీరే ఇచ్చినా కూడా ఇచ్చినటువంటి మేమే కదా ఆ రోజు ఇచ్చి ఈ రోజు జీతాలు ఇస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆ రోజు రాష్ట్రం ఇచ్చినప్పుడు దాదాపుగా 69,000 కోట్ల అప్పు ఉంటే దాదాపుగా 7,69,000 కోట్లు దాదాపుగా అప్పులు చేసి దీన్ని రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా గురించి భూముల విషయం మాట్లాడతారు. ఈ భూముల విషయంలో ఈ రోజు మనకున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణలో మనకున్నటువంటి హైదరాబాద్ లో అత్యధికంగా నివసిస్తూ దాదాపుగా 1.5 నుంచి 2 కోట్ల జనాభా ఇక్కడనే సగం జనాభా మన హైదరాబాద్ లో నివసిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయంలో చెరువులు కుంటలు పూర్వము బోర్ల కోసం గాని వాటర్ కోసం గాని చేస్తే 2,250 చెరువులు ఉంటే ఈ గడిచినటువంటి 10 సంవత్సరాలలో అనేక కబ్జాలు అయినాయి. మరి ఈ రోజు హైడ్రా అనేది కొత్త దాన్ని తీసుకొచ్చి ఈ రోజు చేస్తున్నాం దాన్ని. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది దీంట్లో. మరి హైకోర్టు ఆర్డర్ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ఈ ఉన్నటువంటి చెరువుల్ని కబ్జా అయిన వాటిని తీయకుండా ఊరుకోవాలా? గవర్నమెంట్ భూమి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దాదాపుగా 70,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అనేది రిటర్న్ తీసుకోగలిగినాం గవర్నమెంట్ లా. గడిచినటువంటి 10 సంవత్సరాలలో యాక్వైరీ చేసుకున్నారు ల్యాండ్స్ గానీ. ఇక్కడ జయరాం గారు కూడా ఒక మాటలు ఏమనెత్తారు జితేంద్ర గారు, జయరాం గారు కూడా ఒక మాటలు ఏమనెత్తారు అంటే అక్కడ తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకి కూడా ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తారు అంటే హైడ్రా వాళ్ళకు పనిచేయదా అని చెప్పేసి ఇంతకు జయరాం గారు ప్రశ్నలు ఏమనెత్తారు. పొంగులేటిది ఉన్నది, మహేందర్ రెడ్డిది ఉన్నది, వివేక్ది ఉన్నది. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వము ప్రజాప్రతినిధి, 3 అంచెల వ్యవస్థ అనేది. ప్రభుత్వ అధికారులు రంగనాథన్ గారు పూర్తిగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనకు ఒక అధికారం ఇచ్చారు అధికారులకు. వాళ్ళ పని అది. కోర్టు ఆర్డర్లు ఎన్నిసార్లు ఎన్నొచ్చినా కూడా ఆయన ఆగట్లేదు. ఆయన ఎందుకంటే నిష్పక్షపాతంగా చేస్తున్నాడు ఆ పనిని. అన్ని కూలుతాయి, కాంగ్రెస్ కూలుతాయి, బీజేపీలో కూలుతాయి, తర్వాత కాంగ్రెస్ ప్రసక్తి ఏమి లేదు. వరుస పెట్టి నడుస్తుంటాయి అన్ని. ఎక్కడెక్కడ ఎవరెవరు తీయాలనో అక్కడక్కడ వాళ్ళు తీస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది కూల్చారు జితేంద్ర? పేదల ఇండ్లు కూల్చడానికే వరుస ఎక్కడ కూడా ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తిరుపతి రెడ్డిది కూల్చారు, ఆ పొంగులేటిది కూల్చారు, ఆ పట్నం మహేందర్ రెడ్డిది కూల్చారు, ఓవైసీది కూల్చారు, మన వివేక్ది కూల్చారు, అక్కడిక్కడ గుల్సలు వేసుకొని తిరిగిన వివేక్ది కూల్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తారు. మీరు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎన్నన్నా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేసి అక్కడ అశోక్ నగర్ పోయి అక్కడ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలలో ఛాయలు తాగి బిస్కెట్లు తిని వాళ్ళతోటి ఉత్తముచ్చట్లు చెప్పి పాపం ఆ నిరుద్యోగులను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, లాఠీలతోటి కొడుతున్నారు. మీరు ఇస్తా అన్న ఉద్యోగాలు 2 లక్షలు, 2.5 ఏళ్ళైనా కూడా మరి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 12,000, 60,000 ఉద్యోగాలే మీరు ఇచ్చిండ్రు అనుకుందాం. మరి మిగతా ఉద్యోగాలు ఏమైపోయాయి అన్న నిరుద్యోగులకు? ఆగమ్మా, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నది మాకు. మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని పూర్తి చేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో 6 సందీప్ గారు ఆపండి. మీరు ఇప్పుడు ఆమె మాట్లాడితే నేను విన్నాను కదా. చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆమె మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరివైనా సరే అది ఆధారాలు ఉంటే కంపల్సరీ కోర్టు ఆర్డర్లు ఉండి ఎక్కడన్నా ఏమన్నా ఉంటే తప్ప హైడ్రా అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రోజు ప్రజలు హర్షిస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఎన్ని చెరువుల్ని బాగా చేసి ఈ రోజు పార్కులు చేసి చెరువుల దగ్గర నీట్ గా చేస్తే చాలా మంది సంతోషపడుతున్నారు. ఈ రోజు గ్రౌండ్ స్థాయిలో వాటర్ పెరిగింది. హైదరాబాద్ లో 2,250 చెరువులు ఉంటే ఈ రోజు అన్ని గొలుసు చెరువులండి. నేను దాదాపుగా 43 ఏళ్ళు రాజకీయ వ్యవస్థలో నేను పెద్ద ఎత్తున పనిచేస్తున్నాం మేము. ఇక్కడ అన్ని కబ్జాలు గడిచినటువంటి రాష్ట్రం వచ్చిన తర్వాత సమాఖ్య పాలనలో అనేక రకాలుగా అవినీతి, అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతుందని అందరం కలిసి ఈ రోజు మనం ప్రత్యేకంగా రాష్ట్రాన్ని తెచ్చుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో దోషి పెట్టడమే, లేకపోతే దౌర్జన్యాలు చేయడమే, భూములు లాక్కోవడమే ఇలాంటివి చేశారు. కానీ ఎక్కడ కాపాడగలిగిన హైడ్రా అటువంటి దాని చట్టాన్ని తీసుకొచ్చి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఎందుకు కాపాడలేకపోయారు? ఎందుకు గుల్లగొట్టలేకపోయినరు? మరి వాళ్ళు చేయాల్సిన అవసరం అంటే ఈ రోజు చేస్తుండే హైడ్రా చేస్తుంది అంటే అది తప్పది.
కంపల్సరీ ఎవరి ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా కంపల్సరీ కూలగొడతారు. ఒకటి. రెండోది, ఇక్కడ అనేక రకాలుగా మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు మహిళల కోసం ఉచిత బస్ ఇస్తున్నాం, 6 గ్యారంటీలు అన్ని పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు 3,24,24,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ తెచ్చినాము. దాన్ని అనేక రకాలుగా పెట్టుబడులు తెస్తున్నాము. రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇంతకుముందు జరిగినటువంటి అవినీతులు తీస్తామని, అప్పుడు జరిగినటువంటి విద్యుత్ కుంభకోణాలు, గొర్రెల కుంభకోణాలు, తర్వాత కాళేశ్వరం అనేది కూడా కుంభకోణమే, ఈ రేసు కుంభకోణమే, ఫోన్ల ట్యాపింగ్లు, ఈ తర్వాత ఇవన్నీ కూడా జితేందర్ గారు, ఇవన్నీ కూడా మీరు కేవలం విచారణలకి పరిమితం అయ్యే తప్ప ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదని మీ మీద వాదన ఉంది. ఇప్పుడు జరిగినటువంటి కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఇచ్చినాము, బీజేపీ వారితో కుమ్మక్కై ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఇప్పటి వరకు కూడా కనీసం నోటీసులు కూడా పంపలేదండి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాము, మేమేదో చేస్తే ఇదైతామని. కనీసము ఆ రోజు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు 26 నెలల్లో ఆగమమ్మ, ఒక్క నిమిషం ఆగమ్మ, 26 నెలల్లో ఒక్కరినన్నా ఎక్కడన్నా ఆపగలిగినాము మేము? ఆయన గడిచిన 10 సంవత్సరాల ధర్నా చౌక్ను కూడా ఎత్తేసిండండి కేసీఆర్ గారు. ఎక్కడ కూడా ఎవరన్నా గలం అనేది వినిపించనిచ్చిండా, ఏదైనా మాట్లాడనిచ్చిండా, ప్రతిపక్షాన్ని బతకనిచ్చిండా? గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఫస్ట్ సారి మొత్తం అన్ని మీరు విచారణకి పరిమితమైపోతే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది కదా. లేదా విచారణ ఎక్కడండి? విచారణ జరుపుతున్నాం కదా. ఇప్పుడు విచారణ అధికారులు జరుపుతారు. ఈ రోజు మేము సిబిఐకి ఇచ్చినాము దాన్ని, ఇప్పుడు కాళేశ్వరం దాన్ని, మరి అది వాళ్ళ కోర్టులో ఉంది, అది జరపాలి. కనీసం ఇప్పుడు బీజేపీ వాళ్ళు నోటీసు కూడా పంపలేని పరిస్థితి ఈ రోజు వాళ్ళది. వాళ్ళు చేయట్లేదు పని. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కుంభకోణాల మీద ప్రతి కుంభకోణాన్ని తీస్తాం మేము. ఇక్కడ అన్ని కుంభకోణాలు, దేంట్లో కుంభకోణాలు లేవండి. ఇప్పుడు రాష్ట్రం 10 సంవత్సరాలు కుంభకోణాలమయం అయింది కాబట్టి ప్రజలు తిరస్కరించిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోజు మేము చేసినటువంటి 26 నెలల్లో అభివృద్ధి చేసినాము. ఎక్కడైనా కుంభకోణాలు ఉంటే మేము రమ్మంటున్నాము, చర్చించమంటున్నాము, అసెంబ్లీకి రమ్మంటున్నాము. పెద్ద ఎత్తున మరి మన విజ్ఞుడు మా కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి, మరి 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, మరి అసెంబ్లీకి రావచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి, చెప్పాలి. ప్రతిపక్ష హోదా మరి ఆయన పెట్టుకోవడం ఎందుకు? మరి అదే కేటీఆర్ గారికో, మరి హరీష్ రావు గారికో ఎవరికో ఇవ్వచ్చు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు అనేది రాకుండా ఫామ్ హౌస్ లో ఎక్కడైనా పడుకుంటాడండి ఆడ అసెంబ్లీకి? ఎక్కడైనా మరి ఇబ్బందులు చేస్తున్నారా మా వాళ్ళు? చెప్పండి. ఓకే జయరామ్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే యోచనలో కేసీఆర్ గారు ఉన్నట్లు ఇప్పటికే కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. అంటే ఈ పేరు మార్పు వల్ల ఓటర్ల ప్రభావం ఏమన్నా చేంజ్ అవుతుందా? అంటే ఒకటి, ఇందులో నాకు కూడా కొంచెము అంశాలు ఉన్నాయి మాట్లాడుతుంది. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ అనేది డెఫినెట్ గా అది ప్రజలతోని మమేకమైన తర్వాత ప్రజలకి టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ అంశాన్ని ప్రజల్లో నుంచి మాట్లాడి యుద్ధాన్ని ప్రకటించింది టీఆర్ఎస్. అంటే వేరే డిస్ప్యూటే లేదు. సో ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత అంటే కాలక్రమేణా 10 సంవత్సరాల పాలన, అంటే 9 సంవత్సరాల పాలన తర్వాత బీఆర్ఎస్ గా అవతరించిన క్రమం లోపల కేసీఆర్ గారికి విజన్ బహుశా సెంట్రల్ రాజకీయాల లోపల వెళ్ళాలి, దానికి కావాల్సింది ఒక నేషనల్ పార్టీ కావాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ ఇక్కడ ప్రజలు దానికి మమేకమైన ఇక్కడ యుద్ధం చేసి ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత ఆ త్యాగాలను కూడా ఇక్కడ మర్చిపోయినట్టుగానే కనిపిస్తుంది కదా. నేను చాలా సందర్భాలు అదే చెప్పాను, పార్టీ మార్పు ఎవరికి ఇబ్బంది లేదు, కానీ మార్చే విధానం లోపల ఉండే ఇక్కడ ఎవరిది ఇంటి సమస్య కాదు. తెలంగాణ పార్టీ అనేది ఇంటి సమస్య కాదు. ఇది ఒక కుటుంబానికో లేకపోతే ఒకరితోని మున్సిపల్ బాగుంటుంది. ఇది ప్రజలు, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతి యుద్ధం లోపల ప్రజలు, స్త్రీలు, చిన్న బిడ్డలు కూడా మమేకమయ్యారు. ఈ పార్టీ అనే విషయానికి వచ్చినప్పుడు ఇది మాది, మేము చెయ్యాలి, ఇది నా రాష్ట్రము, ఇది నా పార్టీ అనే విధంగా తీసుకెళ్ళిన తప్పితే కేసీఆర్ పార్టీ అనేది కాదట. సో కేసీఆర్ మార్చేటప్పుడు ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి చర్చలు లేకుండా, ఇది చెయ్యాలా చేయకూడదు అనేది కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చూసినట్టే అది అహంకార ధోరణి లాగానే ప్రజలకు కనిపించేస్తుంది. ఈ నష్టం మాత్రం 100% జరిగింది. ఆ ధోరణిని ఎప్పుడు ప్రజలు దాన్ని ఆహ్వానించారు. ఈరోజు రేవంత్ మాట్లాడుతున్న మాటలు కూడా కులము, కుటుంబము, అహంకారం. ఆ రోజు మేమంతా రేవంత్ తో పాటు మేమంతా కూడా మాట్లాడింది కేసీఆర్ విషయంలో ఇవే మాటలు.
అప్పుడు కేసీఆర్ అన్న నోరు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు అదే. కానీ ఇది ప్రజలు గమనిస్తుంటారు, ఇప్పటికైనా పార్టీలు పేర్లు మారినంత కాదు కానీ ప్రజలకు ఈరోజు మీరు చేసిన తప్పిదాలు అనేటివి చెప్పాలి. ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినవి, ఏ విధంగా జరిగినవి. మేము సర్వం కోల్పోయాం, మా చదువులు, మా ఉద్యోగాలు, ఈరోజు మాలా పనిచేసిన వాళ్ళు అనేక మంది పనిచేసిన వ్యక్తి తెలంగాణకు సంబంధించిన అన్ని కోల్పోయాం. అయినా కూడా మేము ఇంతవరకు ఏ పార్టీలో ఇప్పటి వరకు నేను ఏ పార్టీ కండవా కప్పుకోలేదు. నాలా కప్పుకోలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. హరగోపాల్ కావచ్చు, ఇట్లా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. మరి అంతమంది మేధావులు ఉన్నా, అంతమంది విద్యార్థులు ఉన్నా, అంతమంది ఉద్యోగస్తులు ఉన్నా కూడా ఈ రోజు కండువలు కప్పుకున్నోడు ఈ రోజు ఏ పనైనా చేస్తాము అనే విధంగా ఈరోజు లక్షల కోట్లకు ఎదిగిపోతే, మేము యుద్ధం చేసిన లోపల సమిధలమై కాలిపోతూ ఉంటే ప్రజలకు ఏ ఉపయోగం? కనీసం మాకు ఉపయోగాల కోసం మేము చేయలేదు. కానీ మేం చేసింది మీరే ఉపయోగపడితే, ప్రజలు చేసింది మీరే దోసుకుంటూ ఉంటే, మీరు చేసుకున్నది మీరే దోసుకుంటూ పోతూ ఉంటే, నేను ఒక బీఆర్ఎస్ని కాదు రాజకీయ నాయకులందరినీ చెప్తున్నాను, రాజకీయ నాయకుల ముసుగులో మీరు దోసుకుపోతూ ఉంటే ప్రజలకు ఈ రోజు ఏం మాట్లాడాలి? మేము ప్రజల తరపున మేము మాట్లాడాలి కదా. అంటే ఈ రోజు బీఆర్ఎస్ చేసిన తప్పిదాల లోపల అతి కీలకమైంది పార్టీ మార్పు. ప్రజలకు ఏమాత్రం పట్టింపు లేని మార్పు చేయడం అనేది డెఫినెట్ గా నష్టం జరిగినట్టే. ఇంకొకటి కూడా ఏంటంటే విపరీతమైన అవినీతి ఆరోపణలు. ఆ రోజు రేవంత్ ప్రజల్లోకి పోయింది 2 అంశాల మీద పోయిండు. ఒకటి వచ్చేసేమో అవినీతి, రెండోది వచ్చేసేమో అహంకారం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవినీతి కాంగ్రెస్ లో ఉన్నది, అంతకంటే ఎక్కువ అహంకారం కాంగ్రెస్ లో ఉంది, అంతకంటే దోపిడీ ఎక్కువ కాంగ్రెస్ లో ఉంది. కానీ అప్పుడు బీఆర్ఎస్ మాత్రం పీక్ లో ఉంది కదా, అవినీతి లోపల, అహంకారం లోపల అదే ఉంది కదా. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు మందులు లేవు. ఒక 4 డాక్టర్లను కాంట్రాక్టర్ లాగా, బ్రోకర్ లాగా హెల్త్ మినిస్టర్ పక్కన పెట్టేసుకొని ఈరోజు మొత్తము ట్రాన్స్ఫర్ కావాలన్నా పైసలు ఇస్తేనే ట్రాన్స్ఫర్, లేదంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న మినిస్ట్రీకి ఈరోజు సిగ్గుండాలి కదా. ఈరోజు సిగ్గు అనేది లేదు కదా. మరి ఈరోజు మీరు ఎందుకు మాట్లాడరు? బీఆర్ఎస్ స్పష్టంగా ఈ మాటలు ఎందుకు నేను మాట్లాడుతున్నా కదా. ఈరోజు ప్రతిపక్షము డాక్టర్ జయరామ్ ఆయన తప్పితే బీఆర్ఎస్ కాలేదు కదా. బీఆర్ఎస్ మీరు మాట్లాడేది ఏం మాట్లాడితే మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను డైరెక్ట్ అంశాన్ని మాట్లాడుతున్నాను. డైరెక్ట్ అంశాలు మాట్లాడాలంటే ఆల్కహాల్ తగ్గించాలి, డ్రగ్స్ పోవాలి, పూర్తి స్థాయి లోపల డ్రగ్స్ ను కంప్లీట్ ప్రజలకు తరిమేయాలి. ఈరోజు ప్రజా ఆరోగ్యం మెరుగుపడాలి, హాస్పిటల్స్ మెరుగుపడాలి. దాంతో పాటు వచ్చేసి విద్యార్థులకు విద్యను అందించాలి. వితౌట్ ఎనీ కండిషన్, అన్కండిషనల్ విద్యను అందించాలి, ఆ నిర్బంధ విద్య అందించాలి. దీని మీద ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు అంటే ఈ రోజు ప్రజలకు ఉపయోగపడేది ఈ అంశాలను బీఆర్ఎస్ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడదు. కానీ నువ్వు అంత దోసుకున్నావు, నేను ఇంత దోసుకున్నాను, నువ్వు దొంగవు, నేను దొంగ అనే ఈ భూతో పురాణాన్ని మొదలు పెట్టుకొని ప్రజలకు ఈ రోజు నంగనాచి మాటలు మాట్లాడితే రాజకీయ నాయకులు, దానికి మేము సిగ్గుపడుతున్నాం. మీకు ఎట్లా సిగ్గుండదు కానీ మేము సిగ్గుపడుతున్నాం. పవన్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెరువుల గురించి మాట్లాడిండ్రు. 60 ఏండ్ల నుంచి వెళ్ళి పడావు పడ్డ చెరువులను బాపు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ తోటి పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి చెరువుల గురించి, నీళ్ల గురించి మాట్లాడితే అసలు తెలంగాణ ప్రజలు వీళ్ళను సహించరు. ఇంకొకటి హైడ్రా అనేది పొంగులేటి కోసమో రేవంత్ రెడ్డి కోసమో తీసుకొచ్చింది, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం తీసుకొచ్చింది. ఏదైతే భూముల కోసము వాళ్ళు చేస్తున్నారో పేద ప్రజల భూముల మీద పడ్డారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. లగచెర్ల దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెడితే హిల్ట్ పాలసీ, హెచ్సియు భూములు ఏ విధంగా కొల్లగొడుతున్నారో అందరికీ తెలుసు. ఇంకొకటి జయరామన్న గారు అన్నారు, వైద్యం కోసం మాట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, విద్య కోసం మాట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది అన్న ఆల్కహాల్ కోసం కూడా మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి మా అక్క చెల్లెళ్ళందరూ కూలికాయకిలు చేసుకొని ఇంటికి 500 రూపాయలతో వస్తే మా అక్క భర్త 500 పట్టుకపోయి ఆల్కహాల్ తాగుతాండు, ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అనేసి చెప్పిండు ఆయన.
అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినా కూడా బెల్ట్ షాపులు లేకుండా చేస్తలేడు. యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ బెడ్ షాపులు ఉంటున్నాయి. ఇంకొకటి విద్యా వైద్యము గవర్నమెంట్ హాస్పిటళ్లకు పోవడానికి ఆనాడు బాబు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ తెచ్చి న్యూట్రిషన్ కిట్ తెచ్చి అందరినీ ప్రసూతి నార్మల్ డెలివరీలు కావడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఉన్న నాడుని పోతే నేను సర్కారు దవాఖానకే పోతా అనే దానికి తీసుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు సర్కారు దవాఖానల పరిస్థితి కేసీఆర్ కిట్టు లేదు, అక్కడికి పోతే చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు, వైద్యము కరెక్ట్ గా ఎవరు చేస్తలేరు. ఇంకొకటి ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి గారి మిత్ర బృందం అంతా కలిసి మెడికవర్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఓపెనింగ్స్ పోతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లో ఓపెనింగ్స్ పోతున్నాయి. ఇంకొకటి విద్య గురించి విద్య కోసము బాపు కేసీఆర్ గారు గురుకుల విద్యాలయాలను తీసుకొచ్చి అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో సన్న బియ్యం బువ్వను ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ మెనూను తీసుకొచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురుగులన్నాన్ని పెట్టుకుంటూ గురుకులాలంటేనే పాము కాట్లు, అన్నంలో అది కలపడము, పురుగులన్నము, ఇవన్నీ తోటి ఆ గురుకుల విద్యాలయాలకు కూడా పోకుండా చేస్తున్నాడు. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నాడు. ఇంకొకటి అధికారంలోకి రావడానికి అహంకారము అనేసి దోసుకున్నారనేసి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవము, ప్రజలు నమ్మింది కూడా వాస్తవమే, మేము ఓడిపోవడం జరిగింది కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు అదే అహంకారము, అదే అవినీతి, అదే దోచుకోవడము, అదే దాచుకోవడము రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆర్ గారు రైతుల బాగు చూసిండ్రు, కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి బాగు చూసిండ్రు, నేతల బాగులు చూసిండ్రు, ఆటో అన్నల బాగులు చూసిండ్రు, ఉద్యోగస్తుల బాగులు చూసిండ్రు, నిరుద్యోగుల బాగులు చూసిండ్రు, అందరి బాగులు చూసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఆయన ఒక్క ఫ్యామిలీ బాగు, ఆయన బాగు అవే చూసుకుంటున్నాడు. రేపు రాబోయే రోజులల్లా 2028లా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలే. ఇప్పటికీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ కాంగ్రెస్ భూతం మమ్మల్ని ఎప్పుడు వీడుతుందా అనేటట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తెలంగాణలో చూసిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాకుండా పోతుంది, ఇక ముందు రాకుండా కూడా పోతది. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ గా ఉన్నా టీఆర్ఎస్ గా ఉన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది, బీఆర్ఎస్ గా ఉన్న దేశ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. ఎట్లున్నా కూడా బాబు కేసీఆర్ గారి నిర్ణయం తోటే మా నిర్ణయం, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. జితేంద్ర గారు ప్లీజ్ కంక్లూడ్. ఒకటండి, ఈరోజు విద్య విషయంలో మొత్తం మీద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ రోజు బ్రహ్మాండంగా గురుకుల విద్యార్థులకు 24 వస్తువుల కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అది యూనిఫామ్, స్కూల్ బ్యాగు, సాక్సులు, టై బెల్ట్లు అన్ని. ఇప్పుడు గురుకులాలు అనేది ప్రైవేటు బిల్డింగ్లలో పెట్టి కోట్లాది రూపాయలు అనేది పొడగొట్టిండండి. ఈ రోజు సొంతగా భవనాలు ఉన్నాయి మనకు, అనేక రకాలుగా ల్యాండ్స్ ఉన్నాయి మనకు, అవి యూటిలైజ్ చేయకుండా గురుకులాలని మొత్తం అన్ని జాగాలలో ప్రైవేట్ బిల్డింగ్లలో పెట్టి కొన్ని కోట్ల రూపాయలు పొడగొట్టిండు. విద్యను తీసుకురావడానికి, అభివృద్ధి చెందడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తున్నారు. 200 కోట్లతోటి ఈ రోజు ప్లాన్ నడుస్తుంది విద్య విషయంలో. ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఎందుకు పెట్టుకున్నారంటే విద్య విషయం అభివృద్ధి చెందాలి, విద్య అనేది బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ విద్య విషయం అనేది ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ రోజు ఒక విద్య అనేది కాదు, ఈ రోజు మహిళలు చూడండి, మహిళల విషయంలో కూడా మరి ఈ రోజు దాదాపుగా ఎన్నో మనకు ఈ రోజు ఉచిత బస్ ఇస్తున్నాము. మొన్ననే మహిళలకు 27,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినాము, 15,000 అంగన్వాడీ పోస్టులు రిలీజ్ చేస్తున్నాము, పెట్రోల్ బంకులు ఇస్తున్నాము, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నాము, అద్దె బస్సులు ఇస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్వహణ కూడా మహిళలకే ఇస్తున్నాము, కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ఇచ్చినాము. ఇప్పుడు రాబోయే మాకు 47 వరకు ఒక దిశానిర్దేశత ఉంది మహిళల విషయంలో. ఈ రోజు 49% అక్షరాస్యత ఉంటే 47 వరకు 100% మహిళల్ని చేయాలను. కార్మికుల వాటాలో 52% ఉంటే 87 వరకు మనము 80% పెంచాలన్నాము అన్నట్టుగా ఆలోచన. ఆర్థిక సమానత్వం 67% ఉంది ఈ రోజు మహిళల. రేపు నెక్స్ట్ 2047 వరకు 100% తీసుకురావను. మహిళలది కోటీశ్వరులది 100% 47 వరకు తీసుకురావాలని ఒక విజన్ పెట్టుకున్నారు. కాబట్టి 2047 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి 2047 వరకు ఈ రాష్ట్రాన్ని ఒక తలసరి ఆదాయము 5 లక్షలకు తీసుకొచ్చి ఒక $3 ట్రిలియన్ రూపకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఒక ప్రణాళిక ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారు ఫ్యూర్ రేర్ అనే విషయంలో ప్రజలు ఎక్కడ నివసించాలి, కర్మాగారాలు ఎక్కడ ఉండాలి, ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలనే
విషయంలో ఈ రోజు వ్యవసాయం ఎక్కడ జరగాలనే విషయంలో 3 భాగాలుగా రాష్ట్రాన్ని విడదీసి ఇప్పుడు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్నమన్నటి వరకు ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్స్పెన్షన్ అయ్యింది. ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపుగా 1.5 నుంచి 2 కోట్లు నివసిస్తున్నారు. వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే అనేక రకాలుగా అవసరాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు. కాబట్టి ఫ్యూర్ రేర్ అనే భాగాలుగా దీన్ని డివైడ్ చేసేసి కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, ప్రజలు, వ్యవసాయం ఎక్కడ చేయాలనే ఉద్దేశంతో విద్య, వైద్యము, ఉద్యోగాలు అన్ని రూపకల్పనలో బ్రహ్మాండంగా పనిచేసే ఉద్దేశంతో 2047 వరకు ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానానికి, ఈ రోజు ఐటీ రంగంలో చూడండి, ఈ రోజు 10 లక్షల మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. మన దగ్గర ఈ రోజు 8 లక్షల మంది అవుటర్స్ పనిచేస్తున్నారు. మరి గత 10 సంవత్సరాలలో ఐటీ ఉద్యోగులు 8 లక్షల మంది కూడా పనిచేస్తే మన దగ్గర స్కిల్ వర్కర్లను 10 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారే చూసిండు కదా ఆ విభాగాన్ని. ఎందుకు చేయలేకపోయినరు? కేవలం 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. 8 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన హైదరాబాద్ లో పనిచేస్తుంటే సిగ్గుచేటు ఇదంతా. కాబట్టి దాని విషయంలో ఎక్కడ కూడా చేయలేదు. మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఎక్కడ చేసిండ్రు? ఏం చేయగలిగినరు? చేయలేకపోయినరు కదా మీరు. అందుకే 10 సంవత్సరాలల్లా మరి ఏం చేయలేనప్పుడే ప్రజలు ఈరోజు తిరస్కరించారు. కాబట్టి ఈ రోజు గడిచినటువంటి 24 నెలలనే వచ్చిన అధికారానికి అప్పుడే గగ్గోలు పెట్టుడు, అది కాలేదు ఇది కాలేదని ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు ఈ రోజు మమ్మల్ని తిరస్కరించుంటే అదే మనకున్నటువంటి స్థానికంగా జరిగినటువంటి ఇప్పుడు హైదరాబాద్ జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో మమ్మల్ని తిరస్కరించిండ్రా? అదే విధంగా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తిరస్కరించిరా, మున్సిపల్ ఎలక్షన్లు తిరస్కరించిరా? మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారే, ఎక్కడ కూడా తిరస్కరిస్తలేరు కదా మమ్మల్ని. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తాము. విద్య, వైద్యము, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లయితే మనం రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ విషయంలో బ్రహ్మాండంగా పనిచేస్తాము. అన్ని విషయాలలో పనిచేస్తాం. ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థితికి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ జితేందర్ గారు, పావని గారు, జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు.